కొండపైన గోంగూర ఉంది, ఎవరికైనా కావాలంటే వచ్చి కోసుకొని వెళ్ళిపోండి. ఈ వనజం గురించి ఎంత చెప్పినా తక్కువలే ఉంది. అసలు లిటరల్లీ చూడండి అబ్బా, ఏదో ఊటీ వచ్చినట్టు లొకేషన్ వచ్చేసరికి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను వచ్చేసరికి ఇచ్చాను. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనం కాకినాడ నుంచి వనజంగి అయితే వెళ్ళబోతున్నాను అనమాట, మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి. అండ్ టైం వచ్చేసరికి అరౌండ్ ఒక 8:30 అలాగ అవుతుంది. అంటే ట్రిప్ వచ్చేసరికి 8కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. టైం వచ్చేసరికి అరౌండ్ 8:30 అలాగ అవుతుంది. ప్రస్తుతానికి అయితే కాకినాడ ఉన్నాను, అఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అండ్ బండి వచ్చేసరికి గ్లామర్ బండి, ఇదైతే తాకడికి వచ్చిన బండి అనమాట, మాది కూడా కాదు. ఇప్పుడు ఈ బండి వేసుకుని అయితే వనజంగి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా అది మళ్ళీ అడ్డు చెప్తాను. ఫ్యూయల్ స్టాప్కి అయితే మళ్ళీ ఒకసారి ఆగాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగామన్నమాట. 500 రూపీస్ ఫ్యూయల్ కొట్టేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే కాకినాడ ఆటో ఆఫీసర్ ఉన్న పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్. అండ్ అది ఇది మన జర్నీలో వచ్చేసరికి ఫస్ట్ టోల్ గేట్ అనమాట, కొల్లప్రోల్ టోల్ ప్లాజా. గాయస్ ప్రస్తుతానికి అయితే అక్కడ తునే కదా లొకేషన్, తుని దాటాం కదా, తుని దాటేసాం కదా. ప్రస్తుతానికి అయితే తుని దాటాం అనమాట. ఇక్కడ టీ టైం అని చెప్పి టీ టైం దగ్గర ఆగాం. జర్నీ అయితే పర్లేదు, బాగానే ఉంది. టైం వచ్చేసరికి అరౌండ్ ఒక 10-15 అలాగ అవుతుంది. అది దారిలో అయితే ఒక పిఠాపురం దగ్గర కంట్లో తను టెస్ట్ పడింది అనమాట. అది అన్నవరం దాటి తుని దగ్గర దాకా అవ్వలేదు. అది అంటే ట్రై చేశాను కానీ తీయడానికి అవ్వలేదు. అది అంటే కాళ్ళు వాళ్ళు వదమన్నా కంట్లో గట్ట అవ్వలేదు. అంటే ఇద్దరు కానీ రాలేదు బయటికి. ఇంకా అది గాలికి వస్తుంది ఇంక వచ్చే దారిలో. నేనే డ్రైవ్ చేశాను ఇప్పుడు దాకా. అదనమాట ప్రస్తుతంగా టీ కోసం ఆగాం. ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అంటే ఇప్పుడు దాకా చాటింగ్ చేసుకుంటూ వచ్చాను. ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో, అవ్వ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఈ డైలో ఒట్టుగాడమే టీ తాగుతున్నాడు. ఒక ప్రజెంట్ అయితే ఇక్కడికి బయలుదేరుతున్నాం అనమాట. టీ టైం వచ్చేసరికి ఇదిగోండి జోష్ ఫ్యామిలీ రెస్టారెంట్ దా బాగుంది కదా, ఇక్కడ టీ టైం ఉంది. టీ అయితే బాగుంది, ఎవరిని వస్తే తాగచ్చు కన్సిడర్ చేస్తాను అనమాట. వచ్చేసరికి తుని దాటాక ఒక 10 కిలోమీటర్స్ అలాగ వచ్చాను. అది మళ్ళీ అప్డేట్ చెప్తాను లేండి ఎట్లా దాంట్లో. మన జర్నీలో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ తుని దాటాకి వచ్చింది. గ్యాస్ చూసారంటే మనం ప్రస్తుతానికి హైవే నుంచి డ్రైవర్స్ తీసుకొని రోడ్లకి అంటే ఏం జరిగిందంటే మేము టర్నింగ్ జరగాల్సిన చోట టర్నింగ్ జరగకుండా ఇంకా వైజాగ్ వెళ్ళి కొంచెం ఎదరికి వస్తాం. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని చాలా డైవర్షన్ కాబట్టి డైవర్షన్లోకి వచ్చాం. మరి టైం వచ్చేసరికి ఒక 12:30 అలాగ అవుతుంది. అది దారి ఉండప్ప మీకు అలాగా పడుతుంది. అంటే అప్పుడు కూడా చెప్తాను. ఇక్కడ చూసారంటే అదే గుడి రాగామన్నమాట. ఇదే మా పొజిషన్ వచ్చేసరికి. రాకిల్ ఎలా చూడ సార్ కొంచెం లైట్ వచ్చాకని చెప్తానులేండి. ఇక్కడ లారీ అవ్వట్లేండి. అది ఇక్కడ ఎస్పీ బంక్ కూడా ఉంది. ప్రస్తుతానికి జర్నీ అయితే పెద్ద టైర్డ్గా ఏం లేదు కానీ 5 మినిట్స్ ఆగుదాం అని చెప్పి అలాగా ఆగాం అనమాట. లడ్డు దాని పడుకోరా అలాగా, లడ్డు అలా పడుకోరా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అసలు దారి చూడండి కాదు, అసలు బండి హెడ్లైట్ తప్ప ఏదేం కనబడుతుంది అనమాట. అక్కడ ఎక్కడో మళ్ళీ వెహికల్ వస్తుందంటే చుట్టూ ఏమీ లేదు. మళ్ళీ అంతా ఖాళీ, మళ్ళీ మేమే ఉన్నాం అనమాట. టీమ్ టీరెక్స్ అడ్వెంచర్స్ కాదు. చూడండి అసలు ఇప్పుడు మీకు లైట్ వేస్తే అలా ఉంది కదా వ్యూ. అది అరకిలో అసలు లైట్ గడ్డ బండి ఇది అనమాట. మా నైట్ గడ్డ అయితే బండి పరిస్థితి ఏదో తేడాగా ఉందేంటి. ఆంధ్రా బాబు నాకేం కనబట్లేదు. అది అసలు బండి అయితే లేకపోతే లిటరల్లీ మాకు ఏమో పరిస్థితి అవుతుందో కూడా అసలు ఏం కనబట్లేదు. వీడియోని ఎలా ఉందో కానీ లిటరల్లీ చాలా భయంగా ఉంది మాకు మాత్రం. బండి అడ్డాడు లేకపోతే నిజంగా బుక్ అయిపోతుంది. అన్ని కొండలు ఏవో ఎక్కడికో వచ్చాం కూడా తెలియదు. ఫోన్ సిగ్నల్ కూడా పోతుంది అనమాట వెళ్ళే కొద్ది. కానీ వ్యూస్ బాగుంది, డే టైం అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి అసలు చూడండి ఏం కనబడట్లేదు, జస్ట్ మూన్ లైట్ అంతే. అదనమాట బండి లైట్ లేకపోకుండా మీరు అసలు ఎవరు అడ్వెంచర్ చేయకండి. ఎలాంటి మంచి వెహికల్ చూసుకొని కండిషన్ అయితే బాగుంటుంది. కనెక్టెడ్ కొండలు ఉన్నాయి, కనపడుతుంది కదా, కానీ చాలా బాగుంటుంది లొకేషన్. A few minutes later. ఇక్కడ బ్రిడ్జ్ ఉందిరా. అసలు లిటరల్లీ ఏం బ్రిడ్జ్ కూడా తెలియట్లేదు కాల్సింది. వెళ్ళిపోతున్నాం అంతే అలాగా. దానికి అడ్డు కూడా కనబడట్లేదు బాబాయ్. చాలా క్రేజీ ఉంది లిటరల్లీ ట్రిప్ మాత్రం. అది
ప్రస్తుతంగా అయితే వనజంకి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అనమాట. ఈ కుక్క అయితే అరుతుంది. వాష్రూమ్ బ్రేక్ అని చెప్పి ఆగాం. ఈడేమో టీ షర్ట్లు కూడా మార్చుకుంటారు అంటే లేక టీ షర్ట్ లోపల ఇంకో టీ షర్ట్ వేస్తున్నారు చలికి తట్టుకోలేక. టెంపరేచర్ కూడా కొంచెం చలిగానే ఉంది. ఇంకా అది ఇక్కడ లొకేషన్ కూడా సరిగ్గా తెలియదు కానీ ఈ లొకేషన్ ఏదో ఎక్కడో ఊరు ఉందని చెప్పి ఇక్కడ ఆగాం. ఇంట్లో కుక్క తగారు చేస్తుంది. ఇప్పుడు చూసారంటే మనం వడ్డదనే ఊర్లో ఆగామన్నమాట. అంటే ఇందాక చూపించాను కదా, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలాగే ఎదరికి వచ్చాను. వడ్డదనే ఊర్లో ఇక్కడ షాప్ కూడా ఉంది. ఇంకా అది సేపు అలా నడిచి బాడీ రిలాక్సేషన్ కోసం అనమాట. అంటే ఒళ్ళు పట్టేస్తుంది కాకినాడ నుంచి ఇక్కడ కూర్చొని వచ్చాను కదా అనమాట. రాకెల్ జర్నీ ఎలా అనిపిస్తుందిరా నీకు? చల్లారా నీకురా? చాలా బాగుంది. నాకు కూడా అంతే చాలా ఎక్సైటింగ్. పక్కన చలి బాబాయ్ రకరకాలుగా ఉంది మాస్టర్ అంటే చూడండి. రకరకాలుగా ఉంది మాస్టర్. అలాగే ఉంది అనమాట. ఇంకది ప్రస్తుతానికి అయితే వడ్డాదనే ఊర్లో ఉన్నాం. గాయస్ ఈ వడ్డాదనే ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దారాకిల్ టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. నెక్స్ట్ స్టాప్ మరి ఎక్కడ ఉంటే తెలియదు. వనజంగా అనుకుంటున్నాం మరి మళ్ళీ ఎక్కడన్నా చెప్పచ్చు. ప్రస్తుతంగా అయితే టెంపరేచర్ వచ్చేసరికి ఒక 26 అలా ఉందంట. మాకు 26కే చల్లేస్తుంది లైట్గా. చూద్దాం దారిలో ఎక్కడ టీ కాఫీలో దొరికితే తీసుకుందాం. గైస్ చూసారంటే ప్రస్తుతానికి మనం వనజంగ దగ్గర ఉన్నాం అనమాట. అదిగోండి బోర్డు వచ్చేసరికి. అండ్ చాలా చలిగా ఉంది ఇక్కడ. ఆ కిలిగడ పరిస్థితి చూడండి సార్. ఈ చలికి ఇంజన్ హీట్తో తట్టుకుంటుంది. అసలు మీకు ఏ మాత్రం కనబడుతుంది లేదు కానీ చాలా చలి ఉంది ఇక్కడ లిటరల్లీ. అసలు వచ్చే దారి అయితే బేవచ్చు. లైక్ మీకు ఎలా చెప్పాలంటే పొగమంచి అంటారు చూడండి, దారి కూడా కనబడాలి నాకు లిటరల్లీ. అసలు చేతిలో ఏమో ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజింగ్ అంటే లైక్ గడ్డగడైతే అంటారు చూడండి. కంటిన్యూస్ 200 కిలోమీటర్ డ్రైవ్ చేసాక అసలు లిటరల్లీ చాలా అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ. పర్లేదు వచ్చిన దానికి వర్తిగా. వడ్డీగడ చూడండి అసలు ఎటు వెళ్ళిపోయాడు. సంబంధం లేదు ఎటు వెళ్ళిపోయాడు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇంకా అదనమాట. ఇక్కడ నుంచి వనజంగి హిల్స్కి వచ్చేసరికి వ్యూ పాయింట్కి వచ్చేసరికి ఒక 4.4 కిలోమీటర్స్ ఉందంట. అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట యావరేజ్గా. అది చాలా అంటే చాలా చలిగా ఉంది. చాలా అడ్వెంచరస్ నిజంగా. ఇప్పుడు ఆగాం ఇంకా అదనమాట. నాన్ స్టాప్ ఒక ఎంత వచ్చాడో నాన్ స్టాప్ 100 కిలోమీటర్స్ వస్తామా, 100 పైన వచ్చానమాట. వచ్చేదాన్ని ఘాట్ సెక్షన్ ఉంది. అది అయితే చాలా హైలైట్ అసలు లిటరల్లీ. దారి కూడా కనబడలేదు. మీరు అయితే నైట్ టైం అసలు రాకండి, నేను చెప్తున్నాను, ప్రిఫర్ చేస్తున్నాను. మీకు మళ్ళీ అడ్వెంచర్ కావాలంటే మాత్రం నైట్ టైం రండి ఎవరైనా సరే. ట్రై అట్ యువర్ ఓన్ రిస్క్ బ్రో. అదనమాట. చాలా అంటే చాలా బేవచ్చంగా ఉంచాలి. అంటే బండి కదా మెయిన్. బండికి వచ్చే గాలికి ఎదురు గాలి చాలా అంటే చాలా బేవచ్చాం. ఇంకా ఇక్కడ వచ్చేదారిలేదు టీ కాఫీ ఉందని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసారు. మా బాబాయ్ చలి మనం చాలా బేవచ్చుంది గాయస్. టైం వచ్చేసరికి 3:45 అవుతుంది అనమాట. 4 అలాగా. టీ బ్రేక్ కోసం ఆగాం. సో గైస్ నేనైతే కింద ఒక ఎంట్రీ టికెట్ అని చెప్పి అడిగారు అనమాట. అంటే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకొని పైకి వచ్చాక ఇక్కడైతే పైకి వెళ్ళమన్నారు. అంటే లైక్ 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయినా సంథింగ్ చెప్పాను. అయితే బండి తీసుకొని పైకి వచ్చాను. ఇంకది ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకున్నారు అనమాట. ఇక్కడ రోడ్డు పోసిన ఇది అనమాట. చాలా ఘోరంగా ఉంది అసలు. ఇటే చూడండి అసలు ఒక్కరు కూడా లేరు. చాలా చీకటి. పైన చూస్తేనేమో స్టార్స్, మీకు స్టార్స్ కనబడవచ్చు కానీ స్టార్స్ అయితే మాకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదనమాట ట్రెక్ వచ్చేసరికి. మీరైతే ఆ కింద వదిలేచ్చు బైక్ అంటే లేదు పర్లేదు అడ్వెంచర్ గట్రా చేయగలను. కొంచెం జాగ్రత్తగా రాగలంటే పై దాకా వచ్చేయచ్చు. ఈ పైకి డిస్టెన్స్ వచ్చేసరికి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అది చలి మాత్రం బేవచ్చంగా ఉంది. ఇక కిలిగడలు అయితే ఇంకా రాలేదు. కింద ఉన్నారు అనమాట. ఒకటే బండి వేసుకొని పైకి వచ్చాను. మీకు పొగలు కనబడడం లేదు కానీ మాడడం మాత్రం పొగలు వస్తున్నాయి ఇక్కడ. అదిగోండి మీకు ఎంతవరకు కనబడదో తెలియదు కానీ చలి కూడా చాలా ఉంది ఎక్కువ. కానీ ట్రిప్ మాత్రం వర్తి బ్రో లిటరల్లీ. చాలా వస్తుంది ఇక్కడ స్మోక్. అది చికెన్ చీక్స్ దొరుకుతాయని చూస్తున్నాను. మరి పైన ఉండదు లేదు, ఆకలేస్తుంది. టీ కాఫీ తప్ప ఏం లేదు. ఎందాడ క్యాంప్ ఫైర్ వేసుకొని చూడండి. క్యాంప్ ఫైర్ తాగాం కదా, ఆ క్యాంప్ ఫైర్ దగ్గర టీ తీసుకున్నాం. టీ ఏదో బాగా టీకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాంటి పర్లేదు. ఇంత చల్లో ఆ టీ తాగచ్చు. 28-30 అయినా తాగుతారు ఈ చల్లో టీ పెడితే. అదనమాట. ప్రస్తుతంగా అయితే ఇంకా పైన ఎవరు లేరని అనుకుంటున్నాను. నిద్ర వచ్చేస్తుంది. రాత్రి అంతా పడుకోలేదు కదా.
అది మళ్ళీ పైకి వెళ్ళక కలుద్దాం, లేదా అని అప్డేట్ ఉంటే చెప్తాను. నేనైతే ఇందాక చూపించాను కానీ చాలా పైకి వస్తున్నాను అనమాట. ఇక్కడైతే బండి అసలు పైకి ఎక్కట్లేదు, అంటే లైక్ స్కిడ్ అయిపోతుంది. మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ వచ్చేసరికి ఇలా రాయలు గట్ట ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి ఫుల్ స్లోప్. ఇక్కడ ఉంది నా బండి, వచ్చేసరికి జారిపోతుంది. ఇక్కడ టైర్ వచ్చేసరికి ఇక్కడేమో ఫుల్ ఎత్తుంది పైకి. సో నేను ఇక్కడ బండి ఇలా గేర్లో పెట్టి వదిలేసి ఎవరు వస్తే హెల్ప్ పడుతుందంటే అఖిల్ గడల కోసం వెయిట్ చేద్దామని చెప్పి ఇక్కడ అయిపోయాను. రిస్క్ తీసుకుని వెళ్ళాను, ఎందుకంటే అంత లోయే. అసలు లిటరల్లీ ఏం కనపట్లేదు కూడా. అదనమాట చెల్లో రొంప చేసింది లేట్గా. అది ఎవరు వస్తున్నట్టున్నారు, వాళ్ళు హెల్ప్ అడుగుతానులేండి. సో గ్యాస్ పైకి వచ్చాక చికెన్ చిక్స్ అనమాట. ఒకటే 30 రూపీస్ చెప్పారు, బాగుంది. అందరు పైకి వచ్చినంట. లైక్ అక్కడ ర్యాండమ్ చెప్పలు వచ్చారా, ఆ చెప్పలకి హెల్ప్ చేశాను. అంటే లైక్ వాళ్ళ బండి ఎక్కట్లేదు పైకి, వాళ్ళ బండి పుష్ చేస్తాను, మన బండి పుష్ చేస్తాను అనమాట. మన ఏదో హెల్ప్ చేసాను, మొత్తం పైకి వచ్చాం. ఆ పైన లైట్ కనబడతాను చూడండి, చాలా హైట్లో, అంత హైట్ వెళ్ళాలి ఇప్పుడు. పర్లేదు, చిక్స్ అయితే బాగానే ఉన్నాయండి. 30 రూపీస్ అంట ఒక స్టిక్. గైస్ ఇందాక చీకలే తిన్నాం కదా, చీకలే తినేసిన తర్వాత ఇది అనమాట. ఇలా ఈ దారి అంటే ఇలా పైకి వెళ్ళాలి. దారి అయితే ఇలాగుంది, ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉంటుందని కింద చెప్పారు. అది ఆవేశం కాదు కానీ కొంచెం అదొక కైండ్ ఆఫ్ ఆకలి, ఎన్నికల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. మళ్ళీ రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారు. ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్. మీకు చీకట్లో పెద్ద బ్లాగ్ ఏం చేయట్లేదు, అంటే లైక్ చూడటానికి కూడా మీకు చీకటిగానే ఉంటుంది కదా, బోర్ కొడుతుంది. సో మార్నింగ్ డే టైం అయ్యాక వ్యూస్ నేను చూపిద్దామని. చూసారు అయితే అనమాట, లడ్డు కూడా పోసిన. ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కాను, ఇంకా పైకి వెళ్ళడం ఉంది. సో ఇంకా పైకి వెళ్తుంది. పైన కూడా ఐటమ్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఎక్సెట్రా. టైం అయితే అరౌండ్ 5:30 అవుతుంది అనమాట. అయితే 5:30కి సన్ రైజ్. యాక్చువల్లీ అక్కడి నుంచి ఉన్నాం, అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి అది వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ 3వ కొండ అనమాట మేము వెళ్ళేది. ఇంకా అది ఇంకా అక్కడ కాకినాడ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి ఉన్నారు, అది కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా కాకినాడ అంట ఫ్యామిలీ. ఇది మేమైతే కింద కనిపిస్తుంది లాస్ట్, అక్కడికి వెళ్ళిపోదాం చూస్తాం. అక్కడికి వెళ్తే వ్యూ వస్తుందని. క్రౌడ్ కూడా ఎవరు ఉంటారు మ్యాక్సిమం. సో అది 5:30 అవుతుంది. సన్ రైజ్ అవ్వకముందు అక్కడికి వెళ్ళిపోతాం ప్లాన్. అక్కడ కింద అక్కడ కనిపిస్తుంది చూడండి ఇల్లు, అక్కడి నుంచి వచ్చాం అనమాట మనం. సో గైస్ పైకి అయితే వచ్చాం అనమాట, కొండపైకి. మేమైతే ఇక్కడ ప్రస్తుతానికి వెళ్ళి కూర్చున్నాం. ఇది మా పొజిషన్ వచ్చేసరికి, అండ్ ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసరికి ఇది ఒకసారి ఇది మా వ్యూ. సన్ రైజ్ కోసం వెయిటింగ్. నేను ఇక్కడ కూర్చున్నాను, అఖిల్ ఇక్కడ, లడ్డు కూడా అక్కడ. సో గైస్ చూసారంటే టైం వచ్చే 6:15 అలాగ అవుతుంది. అండ్ సన్ రైజ్ కూడా ఇప్పుడే అవడం మొదలైంది అనమాట. పర్లేదు, వర్తి అంటే వర్తి, పర్లేదు, ఒకసారి రావచ్చు అంతే. కానీ ట్రెక్కింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది బ్రో, అది గుర్తుపెట్టుకొని రావాలనుకుంటే. వ్యూ అయితే ఇది పర్లేదు, ఒకసారి రావచ్చు అంతే, మరీ నెక్స్ట్ లెవెల్ అని కాదు. మెయిన్ టైర్డ్ అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 4:30 ఆ టైంకి వస్తే కరెక్ట్గా ట్రెక్కింగ్ అది సరిపోద్ది. అండ్ గాయస్ చూసారంటే ఇక్కడ ఇంకోటి స్పాట్ చేసాను అనమాట. లైక్ ఇక్కడ కొండపైన గోంగూర ఉంది, ఎవరికైనా కావాలంటే వచ్చి కోసుకొని వెళ్ళిపోండి. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? ఇది బడ్జెట్ అనమాట. టైం 6:30 అలాగ అవుతుంది. మళ్ళీ దిగినప్పుడు ఒక 8:30 అవ్వచ్చు మేబీ. చూద్దాం, కిందకి వెళ్ళక మళ్ళీ అప్డేట్ ఉంటే చెప్తాను. కిందకి వెళ్ళి మళ్ళీ వనజంగూరులో కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం వచ్చింది అయితే కింద నుంచి అనమాట. అక్కడ పురుగుల ఫోటో తీసిన చూడండి, రాయలు ఉన్నాయి. రాయల దగ్గర నుంచి వస్తున్నాం. ఆ పైకి వెళ్ళి ఇంకో కొండ దిగాలి. ఇక్కడ ఎవరు కర్రలు పేర్చారు రా. దిగుతున్నప్పుడు ఉంటుంది ఇప్పుడు అసలేం సరదా మేబీ. పైకి వెళ్ళాక మళ్ళీ మీకు వ్యూ అంతా చూపిస్తాను ఒకసారి. ఎంత పైకి వచ్చాము ఎంత కింద నుంచి. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అదనమాట, అంటే ఎంత కింద నుంచి పైకి వచ్చామని చూపిస్తాను.
ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ అనమాట. నైట్ టైం ఘాట్ ఎక్కడి నుండి అక్కడి నుంచి ఘాట్ స్టేషన్ ఎక్కి ఆ కొండ మీద వచ్చి ఇక్కడికి వచ్చాం. నైట్ సైడ్ నుంచి అనమాట మనం వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళి కలుద్దాం. ఒకవేళ మీరు కొండ కనుక ఎక్కితే ఈ కైండ్ ఆఫ్ క్రౌడ్ గట్రా ఉంటుంది. ఇలాగెళ్ళి ఆ కొండ దిగితే ఇంకో కొండ కనబడుతుంది అనమాట. మీకు కింద వ్యూ చూపించాను చూడండి, డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది. అండ్ ఇంకో టిప్ ఏంటంటే చెప్పులు వేసుకుని మాత్రం రాకండి. ఇంకోటి క్రౌడ్ ఉన్న ప్లేస్లో ఉండకండి, మీకు వ్యూ సరిగ్గా కనబడడం. కొంచెం రిస్క్ అయినా పడితే ఎదరికి వెళ్ళండి. అంటే ఫ్యామిలీస్కి కన్సిడర్ చేయను, కానీ మామూలుగా ఫ్రెండ్స్తో గట్రా వచ్చేవాళ్ళు కొంచెం ఎదరికి లంచ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఉంటుంది. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ దిగి అవతలకి వెళ్తే ఇంకో కొండ వస్తుంది. ఆ కొండ అసలు వ్యూ ఉంటుంది అనమాట. అండ్ అది ఇక్కడే సరదా తీరిపోతుంది బ్రో. కావాలంటే కొండపైన మ్యాగీ కూడా అమ్ముతున్నారు అనమాట స్నాక్ కింద. ప్లేట్ వచ్చారు 70 రూపీస్ అనమాట. క్రౌడే చాలా ఎక్కువ మంది ఉన్నారు చూడండి. ఇది వీక్ డేస్, వీకెండ్ కూడా కాదు. సో నేను చెప్పినట్టు ఆ చివరికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే బెటర్. కొండపైన పిక్చర్ ఆడతాం, సూపర్ బ్రో. ఇదన్నమాట మనం పైకి వచ్చే దారి వచ్చేసరికి. ఆ కింద మీకు వెహికల్స్ కనబడుతున్నాయి చూడండి, జూమ్ చేస్తున్నాను ఒకసారి. అక్కడి నుంచి మనం ఇదంతా కొండకి ఇలా వచ్చాం. ఇచ్చాడు చేత వ్యూ అది. మార్నింగ్ దారిలో చీకట్లో అన్నీ తిరిగాం. చీకట్లో ఎట్టా తిరిగేసాను. మన గూగుల్ మ్యాప్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది ఒకసారి. ఆఫ్లైన్ మ్యాప్స్ ఉన్నాయి, అట్లా పట్టుకుని ఏదొకలా స్ట్రగుల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కోసం చూడాలి ఆప్షన్స్ ఏమన్నాయో. మరి హెవీగానే కాకపోయినా అంటే నేను చీకలు తిన్నాను కదా, కడలోకి చదవగలను, మండుతుంది అనమాట. మండుతున్నట్టుంది. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమన్నా చూసి చూపిస్తాం మీకు. మనం మార్నింగ్ వచ్చరికి ఈ దారి నుంచి వచ్చాం అనమాట. చీకట్లో చూపించలేదు కదా మీకు. చీకట్లో అయితే ఈ దారి నుంచి రావాలి. ఇదే 1 రూట్ అనమాట. అనేది ఇక్కడ మొక్కలు కూడా తీసుకొని ఇంటికైతే పట్టుకెళ్తున్నారు అనమాట. మనం అయితే కిందకి దిగిపోయాము అక్కడికి. మధ్యాహ్నం అంటే ఇందాక మార్నింగ్ చూపించాను చూడండి. ఇందాక చీకలు తిందాం అనేది అక్కడే. మళ్ళీ బండి దగ్గరికి కలుద్దాం. బండి దగ్గర లొడ్డు కూడా కనబట్టలేదు. ఓకే బ్రో, బాయ్ బ్రో. యూట్యూబ్ ఛానల్ బ్రో, చరణ్ చక్రి బ్లాగ్స్ బ్రో, VLOGS. బాయ్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎప్పుడు అప్లోడ్ చేస్తా? 2 daysలో బ్రో. బాయ్ బ్రో. ఇదన్నమాట మన బండి వచ్చేసరికి. ఇందాక ఇక్కడే చీకలు ఉన్నాం. అండ్ అక్కడ టెంట్ అంటే టవర్ ఉంది కదా, ఆ టవర్ దగ్గర కూడా క్యాంపింగ్ చేయొచ్చు అనమాట. ప్రైస్ వచ్చేసరికి 800 అని చెప్పారు. ఆ టవర్ దగ్గర క్యాంపింగ్ చేయడం అంటే లైక్ ముందు రోజు ఆఫ్టర్నూన్ టెంట్ అది ఆడుకోవాలంటే 800 చెప్పారు మరి ప్రైస్ వచ్చేసరికి. అక్కడ క్యాంపింగ్ చేస్తూ ఆ పైకి వెళ్ళి మనం ఏమంటారు సన్సెట్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సన్సెట్ ఇచ్చాడుగా వస్తుంది. ఇంకా అదిగోండి అక్కడ ఆల్రెడీ టెంట్ ఉంది చూడండి, ఆ టైప్ అనమాట. ఇంకా అది గైస్ మళ్ళీ కిందకి వెళ్ళి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్తానంటే బ్రేక్ఫాస్ట్ ఏం దొరుకుతుంది అసలు మీకు అంతా అప్డేట్ చెప్తాను పదండి. అసలు కిందకి వద్దాం గాయస్. మనం నైట్ టైం అయితే వచ్చాం కదా చీకట్లో. ఆ చీకటి దారి ఇదే అనమాట. ఈ దారి వచ్చాక 3 kilometers అలా ఉంటుంది, 2 అలా. బాయ్. ఇప్పుడైతే ఘాట్ స్టేషన్ బాగుంది కానీ ఇంజిన్ ఆఫ్ చేసి దిగుతున్నాం. కానీ మార్నింగ్ మాత్రం చుక్కలు చూస్తాం అబ్బా. అసలు మా బండి హైట్స్ అయితే ఎక్కలేకపోయింది అసలు. లిటరలీ ఇద్దరు దిగి మళ్ళీ పుష్ చేసేవాళ్ళం. అలా ఎక్కామన్నమాట ఘాట్. అండ్ మళ్ళీ పొగ మంచి అంటారు చూడండి, దారి అసలు ఏం కనపడలేదు, హెడ్లైట్ తప్ప మొత్తం పొగ మంచి. చేతులు ఏమో గడ్డ గడిసినట్టు అయిపోయినాయి. రాత్రి చాలా కష్టపడ్డాం కానీ ఇప్పుడు చాలా నీట్గా దిగుతున్నాం. హాయ్ చెప్పు గైస్, ఇదన్నమాట. అండ్ తమ్ముడు అయితే పరిచయం అయ్యారంటే మీకు మధ్యాహ్నం రాత్రి చెప్పాను కదా పొగ మంచి ఉందని చూసుకోండి. అసలు ఎంత దట్టమైన మంచి ఉందో. టైం వచ్చేసరికి 7:30 అవుతుంది అనమాట. అసలు ఏం కనబట్టలేదు. లిటరల్లీ చూసారా నైట్ టైం ఎంతకైనా దారుణం ఉంది మంచి. ఇప్పుడు ఇంకా పోయింది వెహికల్స్ రావడం వల్ల. నైట్ టైం దట్టమైన మంచులో వచ్చాం అనమాట. అది మ్యాటర్. మీరైతే నైట్ టైం మంచి వరకు చూసుకుంటాను. మాకు ఇప్పుడు కూడా తెలియట్లేదు అసలు ఏం కనబట్టలేదు సీరియస్లీ. అది ప్రస్తుతంగా అయితే వనరం ఊర్లో ఉన్నాం. పెట్రోల్ బంక్ కోసం వెళ్తాం. పాడేరు సైడ్ వెళ్ళమన్నారు. కానీ ఇదే టెన్షన్ అదిగోండి. మార్నింగ్ అరౌండ్ 7:30 అలాగ అవుతుంది కానీ మంచు మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అనమాట అక్కడ మంచు. చలేస్తుంది నిజంగానే. చూస్తున్నారు కదా అసలు సన్ రైజ్ అయితే మీకు కింద చూపించాను ఏ విధంగా ఉంది. ఇక్కడ కింద కొండ కింద సన్ రైజే లేదు అసలు. ఈ వనజం గురించి అని చెప్పిన తక్కువలే ఉంది అసలు. లిటరల్లీ చూడండి అబ్బా, ఏదో ఊటీ వచ్చినట్టు లొకేషన్ వచ్చేసరికి. చాలా అంటే చాలా మంచి ఉంది.
నైట్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమో తెలియట్లేదు కానీ మీకు నైట్ అయితే చెప్తున్నాను, అసలు మొత్తం చీకటి ఇంత పొగ మంచులో వచ్చాం అనమాట. చూడండి టర్నింగ్ దగ్గర సరిగ్గా కూడా కనబడట్లేదు. నేను ఇట్లా మాట్లాడదంటే పొగలు వచ్చాయి నైట్ టైం అయితే. పాడేరులో అయితే పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ ఫిల్ చేస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే పాడేరులో ఉన్నాం, భారత్ పెట్రోలియం. ప్రస్తుతానికి మనం అయితే పాడేరులో టిఫిన్ చేయడానికి ఆగామన్నమాట. నేను ఒకసారికి సింగిల్ పూరి 2 గారి బజ్జీ తీసుకున్నాను. అండ్ వీళ్ళు ప్లేట్ బజ్జీ ప్లేట్ ఇడ్లీ తీసుకున్నారు. అదనమాట. మన ఫోన్ వచ్చారు కదా ఛార్జింగ్ పెట్టాం, మందంటే అక్కడికి కడది అక్కడ ఛార్జింగ్ ఏమి రాత్రి అంతా మ్యాప్స్ వాడడం కదా. అండ్ ఇంక తిని మీకు ఫుడ్ రివ్యూ చెప్తాను, ఎవరన్నా నచ్చితే ట్రై చేయండి. పూరి కూర అయితే బాగుంది బ్రో, ఫస్ట్ ఇంప్రెషన్. అఖిల్ గారు కూడా అదే చెప్పాడు, పూరి కూర బాగుందా. రెడీ బాయ్, చట్నీ బాగుంది. బాయ్ బాయ్ బ్రో. టిఫిన్ ట్రై చేయండి అనమాట. టిఫిన్ అయితే బాగుంది, నేనేం లేదు కానీ. ఇక్కడ ఇది భారత్ పెట్రోల్ బంక్ ఉంది చూడండి పాడేరులో. కరెక్ట్గా భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, చాలా ఎక్కువగా తినేసాం. ఏం పూరి కూర బాగుంది, పూరి ట్రై చేయండి అనమాట. ఇంకా అది ప్రస్తుతంగా అయితే లంసింగ్ బయలుదేరుతున్నాం. లంసింగ్ వెళ్ళగా ఉన్న వ్యూస్ బాగుంటే చూపిస్తా. అసలు ఇది ఆంధ్ర ఊటిని ఎవరు చెప్పారు కానీ నిజం చెప్తున్నారు. యాక్చువల్లీ అలా ఉంది. అసలు లొకేషన్ చూడండి. నైట్ టైం అయితే ఏమీ తెలియలేదు కానీ డే టైం మాత్రం ఏది చేస్తాను లొకేషన్. అక్కడ ఇంకా మంచి ఉంది చూడండి. డే టైం మాత్రం చాలా బాగుంది వ్యూ. నైట్ టైం ఏం వ్యూస్ మీరు కనబడాలన్నమాట. డే టైం మొత్తం వ్యూస్ అన్ని కనబడతాయి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అసలు లొకేషన్ చెప్తున్నాను బ్రో, లిటరల్లీ క్రేజీ ఉంది. ఇలా చూడు అసలు ఎంత ఓపెన్ వరల్డ్ ఉందంటే ఇక్కడ. ఇలాంటి లొకేషన్ అసలు ఇప్పుడు అసలు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను అన్నమాట ఇలాంటి లొకేషన్స్కి. అది ఒక రోజంతా ఇక్కడ స్పెండ్ చేసేలాగా ఉందన్న. ఇప్పుడు బయట షర్ట్ మార్చాను అనమాట, లడ్డుగడ షర్ట్. ఫుడ్ తీసాను, ఎండ ఎక్కువ అయిపోతుందని. ఇది వెళ్ళేదారిలో మంచి లొకేషన్ చెప్పి ఆపగాను అనమాట. 2 ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఈ ఫోటోలు కనుక చూడాలంటే సోషల్ మీడియాలో ఫాలో కొట్టండి. దిస్ ఇస్ మీ చరణ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ అది లొకేషన్ చూడండి అసలు ఎంత క్రేజీ ఉందో. కొండ మాత్రం భలే ఉంది బ్రో. ఇక్కడ పనులు కూడా పని చేస్తున్నారు. అది పక్షుల శబ్దాలు కానీ. షూట్ అయితే అయిపోయింది మామ, ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం ప్రజెంట్. నేను లొకేషన్ అయితే చెప్తున్నాను, చాలా క్రేజీ ఉంది నిజంగా. క్రేజీ అంటే లేక ఇంకా అది మాటలో చెప్పలేము. చాలా బాగుంది బ్రో. ఇలాంటి నేను తిరిగి వస్తా టీనేజ్లో. ఎందుకలా టైం వేస్ట్ చేస్తాను, ఇంట్లోకి వచ్చాను రీల్స్ కూడా స్క్రోల్ చేయడం. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు కానీ జస్ట్ చెప్తున్నా. జస్ట్ అడ్వైస్ ఫ్రమ్ చరణ్ చక్రి. ట్రావెల్ చేయి టీనేజ్లో, డబ్బులు సంపాదించుకో, వర్క్ హార్డ్, మేక్ మనీ, ట్రావెల్ ది వరల్డ్. అంతే. ఆ లొకేషన్ ఫోటోషూట్ అయింది కదా, అక్కడి నుంచి కొంచెం ఎదురుకు వచ్చాం అనమాట. ఒక 1 కిలోమీటర్ అంతే. అసలు ఇక్కడ దారి చూడండి, రోడ్ లేదు ఏం లేదు. ఇదైతే వనసంగి నుంచి లంబసింగి వెళ్ళే దారి అనమాట. ఒక పక్కన మట్టి రోడ్డు, ఒక పక్కనేమో ఇటుకలు, ఒక పక్కన బ్యూటిఫుల్ సీనరీస్. మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే కన్ఫర్మ్ ట్రావెల్ చేయ బ్రో. లంబసింగి టు వనసంగి, వనసంగి టు వర్క్, వనసంగి టు వర్క్ కూడా ఫోన్ చేస్తా. బట్ ప్రస్తుతానికి అయితే కాదు. మనం ఒకసారి మళ్ళీ ఇంకో మంచి లొకేషన్ అయితే ఆగామన్నమాట. అంటే లంబసింగి వెళ్ళే దారిలో ఉన్నాం. జస్ట్ ఒక వాష్రూమ్ బ్రేక్ అని చెప్పి, వాష్రూమ్ అని కాదు కానీ జస్ట్ రిలాక్స్ చేస్తున్నాం. ఇలాగ ఒళ్ళు తెచ్చుకోవడం అంటారు చూడండి. అది జర్నీ అయితే బాగానే గడుస్తుంది. ఇక్కడ లంబసింగి ఒక 23 కిలోమీటర్స్ ఉందన్నమాట. వనసంగి నుంచి బయలుదేరాం. టోటల్ 50 కిలోమీటర్స్ వచ్చింది. 27 కిలోమీటర్స్ అలా కవర్ చేస్తాం. కానీ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అందుకే ఇక్కడ ఆపాం అనమాట. టైం వచ్చేసరికి అరౌండ్ టైం ఎంత అవుతుందా? 11 అవుతుందా? టైం ఎంత? టైం వస్తే 10 అవుతుంది అనమాట. ఇంకా అది మొదలు అప్పుడు చెప్తాను. లంసింగ్ వెళ్ళాక ఏమన్నా ఉన్నాం ఈరోజు తాగడం కానీ తిన్నాం కానీ ఎవరు కావాలి. వాటర్ కూడా లేవు బ్యాగ్లో. గూగుల్ మ్యాప్స్ ఉండబ్బా ఎంత పని చేస్తుందో. ఇటు సైడ్ ఫారెస్ట్, ఇటు సైడ్ ఫారెస్ట్. ఇంకా 10 కిలోమీటర్స్ నుంచి ఇదే రోడ్డు. ఇలాగా అసలు
ఇక్కడ ఇటు వెళ్ళాలి కూడా తెలియదు, అలా స్ట్రైట్ వెళ్తున్నాం అంతే. లంసింగ్ వస్తుంది 10 కిలోమీటర్స్ నుంచి ఇలా ఉంది. మొత్తం ఘాట్, మొత్తం అప్పే ఉందన్నమాట. కానీ బండి చాలా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇది ఇప్పుడు నుంచి ఉన్నప్పుడు కూడా కింద చెప్తున్నాను కదా, ఘాట్ ఇది పైకి స్లోప్ ఉందన్నమాట ఇలాగా. ఇంకా అది కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్. అసలు ఏ సౌండ్ లేదు చూడండి, పక్షుల సౌండ్. ఆ మాటల తప్ప మీకు ఏమనిపించవు. ఎక్కడో కార్ వస్తుంది అండ్ అది గైస్ ఇప్పుడు లంబసింగి ఘాట్ అయితే దిగి ఇప్పుడు నర్సీపట్నం కదా దారిలో ఉన్నాం అనమాట. చాలా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు దాటి నుంచి డ్రైవింగ్ చేస్తుంది నేనే కదా, చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ట్యాక్సీ రేట్ అంటే ఇక్కడ కూల్ డ్రింక్ కాదని చెప్పేదా షాప్లో ఆగం. జ్యూస్ షాప్ కోసం చూసాం కానీ జ్యూస్ వాడదు అట్లా, కాకపోతే కూల్ డ్రింక్ కాదని చెప్పి ఆగిపోయాను అనమాట. షాప్లో కూడా ఎవరు కనపట్లేదు. అలాంటి చాలా టైర్డ్ అయిపోయాం. మా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది పేరు చెప్పలేదు, జాతిగా మీ పేరు చెప్పలేదు. లక్ష్మియా? సరేనండి, బాయ్. అంటే నా పేరు చరణ్. అదనమాట లక్ష్మీ అండి గారు అయితే మంచిగా మాట్లాడారు అనమాట. మీరు ఎవరు వచ్చి నీ కొట్లోనే కొనుక్కోండి. సరేనండి, బాయ్. వెళ్తాం. ఇదైతే లంసింగిల దారిలో ఉంటుంది అనమాట కొట్టు వచ్చేసరికి. అంటికి అయితే మంచిగా మాట్లాడారు. అది మనం డైరెక్ట్ కాకినాడలో కలుసుకుందాం. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే కాకినాడ వస్తాను. ఇంకా కాకినాడ వచ్చి బ్లాగ్ ఏం చేయలేదు అనమాట. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ 4 అయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి పడుకున్నప్పుడు ఇంకా 4:30 అలాగ అయింది. ఇంకా మళ్ళీ పడుకుని రాత్రి లేచి ఇంకేం చెప్పొద్దు అలా ఇంటర్ గట్రా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ పడుకునిపోయాను. ఇంకా అంతే. తర్వాత రోజు ఇంకా మార్నింగ్ టైం వచ్చేసరికి ఒక 11 అలాగ అవుతుంది ఇప్పుడు. సో ఇంకా అదే బ్రో, మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన బ్లాగ్స్ కోసం. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ చరణ్ చక్రి సైనింగ్ ఆఫ్. బాయ్.